సరే ఇప్పుడు ఏపీ గవర్నమెంటు మన బడి మన భవిష్యత్ అనే కార్యక్రమం తీసుకొని దాదాపు 2500 కోట్లు వెచ్చించి ఇక్కడ రిపేర్లు ఉన్నాయా, మూత్రశాల రిపేర్లు ఉన్నాయా, ఏదైతే వాటర్ ఫెసిలిటీ ఉందా, లేకుంటే క్లాస్ రూమ్లు, ఫర్నిచర్ ఇట్లాంటి అన్ని రిపేర్లు చేస్తూ ఉంది. దాదాపు 10,000 స్కూళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిపేర్ నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు ఇవన్నీ పూర్తవుతాయి. సో మన దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ విద్యా వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వ బడికి పేద విద్యార్థికి జరిగిన మేలేమన్నా ఉందా? ఏమీ లేకపోగా అందరి గందరగోళం ఉన్న పరిస్థితి. 90 రోజుల ప్రణాళిక, ప్రగతి ప్రణాళిక ఇచ్చినావు నువ్వు. 90 రోజులలో అందులో విద్యను కూడా ఒక డిపార్ట్మెంట్, విద్యాశాఖను కూడా అందులో పెట్టినావు, బాగానే ఉంది. నువ్వు ప్రణాళిక ఎజెండా ఇచ్చేసి ఏది జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ లేని క్యాలెండర్ ఇచ్చినట్టు విద్యా వారోత్సవాలని చెప్పి వారం రోజులు సప్తాహ ఉత్సవాలు చేసుకుందాము, సప్తాహం చేసుకుందాము, 90 రోజుల ప్రణాళిక లోపల ప్రభుత్వ పాఠశాలను బాగా గొప్పగా చేసుకుందాం అనేటువంటి మాటలకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క ప్రభుత్వ బడి బాగుపడలేదు, భౌతిక వసతులు మెరుగుగా లేదు. ఉన్నటువంటి వాటిల్లో అనేక కరెంటు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి, మూత్రశాలలు లేని ఉన్నాయి, మరుగుదొడ్లు లేని ఉన్నాయి, మంచినీటి సౌకర్యం లేని ఉన్నాయి. కోర్టు జోక్యం చేసుకొని మాలాంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా గతంలో పరిస్థితి కంటే ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పాఠశాలల్లో ఉంది. ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన, విద్యా వారోత్సవాలను అంతా ఫార్స్, అంతా బోకస్. సరే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో విద్యా రంగంలో టీచర్ల విషయం కావచ్చు, అట్లాగే విద్యార్థుల విషయం కావచ్చు, ఏమన్నా మార్పు కనిపించిందా? మీరు గతంలో చూశారు, ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఈ 2.5 ఏళ్ళలో ఏమైనా మారిందా? ఇప్పుడు పక్క రాష్ట్రంలో నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పాఠశాలలు బాగా చేస్తాడు, బలోపేతం చేస్తాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు అని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చిండో అవకాశం ఆకునూరు మురళికి సలహాదారుగా పెట్టుకున్నాడు. ఈయన పోయేంత వరకు బాగానే ఉంది. పోయినాక జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో పడ్డాడు, విద్యామంత్రి కన్ఫ్యూజన్లో పడ్డాడు, అధికారులు కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఉన్నది ఊడిపోయింది, ఉన్న పరిస్థితి చెడిపోయింది. అంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ముందుకు తీసుకుపోవడం తప్ప ఎయిడెడ్ పాఠశాల నాశనమని, ప్రభుత్వ పాఠశాల నాశనమని. ఇక్కడ మన ఊరు మనబడి ప్రోగ్రాంతో ప్రభుత్వ విద్యా వైద్యం పట్ల 10 సంవత్సరాల కాలం లోపల బీఆర్ఎస్ క్రమంగా అంచెల వారీగా ప్రాధాన్యత క్రమాలు ఒక్కొక్క రంగాన్ని తీసుకొని మెరుగు చేసుకుంటూ వస్తున్న క్రమంలో చివరి 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఒక బ్రహ్మాండమైనటువంటి సంకల్పం తీసుకొని 9,728 కోట్లు బడ్జెట్ అలాట్ చేసి మన ఊరు మనబడి పేరుతో అదనపు తరగతులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కరెంటు, కాంపౌండ్ వాల్స్, వాటర్ ఫెసిలిటీసు చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని పాఠశాలలు మెరుగైనటువంటి పరిస్థితి కనబడ్డది. ఇవాళ నీకు ఇష్టం లేకుండా మన ఊరు మనబడి ప్రోగ్రాంను కంటిన్యూషన్ చేయాలంటే నీకు అహమడ్డం వస్తే కేసీఆర్ ప్రోగ్రాం కదా ఇది నువ్వు గంగలో కలిపితే దానికి ఇంకో పేరు పెట్టుకో. అయ్యా రేవంత్ రెడ్డి నీ పేరే పెట్టుకో, సోనియా పేరు పెట్టు, రాజీవ్ గాంధీ పేరు, ఎవరిదో ఒక పేరు పెట్టు, కానీ పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ బడుల్లో ఆర్థిక వసతి కల్పించి చేయాలి కదా. ఏం చేసిండు కరుణాకర్ గారు మొన్నటి బడ్జెట్లో? అమ్మ ఆదర్శ పాఠశాలను చేసి కొంత ఏదో వర్క్ చేసే ప్రయత్నం జరిగింది కదా సార్. మొన్నటి బడ్జెట్లో అసలు నిధులే లేకుండా, నీ జేబుల రూపాయి లేకుండా నువ్వు అది పెడతావు ఇది పెడతావు, వచ్చిన వాళ్ళు కానీ కడుపు నిండా భోజనం పెడతా అంటే ఎవరు నమ్ముతాడండి? మొన్న ఎంత ఇచ్చారండి బడ్జెట్? ఎంత? నాట్ ఈవెన్ 8% కదా, 15% అని అలాట్ చేయాలి కదా, 20% కొటారి కమిషనే చెప్పింది కదా. నువ్వు నిధులు లేకుండా 3,26,000 కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పినటువంటి నువ్వే విద్యామంత్రి కదా, నువ్వే ముఖ్యమంత్రి కదా. మేమందరం అనుకున్నాము అబ్బో విద్యామంత్రి వేరు ముఖ్యమంత్రి వేరు ఉంటే పోయి ఆయన అడగాలి, ఈయన చుట్టూ తిరగాలి, ఆయన ఇస్తాడు ఇయ్యడు. ఇట్లా కాకుండా విద్యామంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఈయన ఉన్నాడు కాబట్టి కడుపు నిండా ఏదో పెడతాడు, ప్రభుత్వ విద్యను బాగు చేస్తాడు, ముందుకు తీసుకుపోతాడు. అబ్బాయి ఇక నిధులు ఇక పని బ్రహ్మాండంగా బాగుంటాయి అనుకున్నాం. ఏమున్నది? దౌర్భాగ్యం కర్మ ఏంటంటే ఈయన విద్యామంత్రి కాకపోతే ఇంకొక విద్యామంత్రి అందుబాటులో ఉంటే సంఘాల నాయకులు మాలాంటి వాళ్ళంతా కూడా పోయి కలిసి యాక్సెసిబిలిటీ ఉంటుంది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన, సార్ ఫోన్ ఎత్తుతారా అంటే ఎందుకు ఫోన్ ఎత్తుతాను, ఎల్ఏ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, పుల్లే చేస్తాడు. ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తుతుంది కానీ నేను ముఖ్యమంత్రిని అయ్యింది. నా దగ్గర పెద్ద వచ్చి మాట్లాడేవాళ్ళు వస్తారు, నా టైం అంతా ఇట్లా వేస్ట్ అవుతుంది కదా అన్నాడు. పెద్ద వస్తారు, కాంట్రాక్ట్లు వస్తారు, కమిషన్లు ఇచ్చేటోళ్ళు వస్తారు, దేశాన్ని దోసుకుంటే వాళ్ళు వస్తారు, నీకు వాటాలు పంచేటోళ్ళు వస్తారు. వాళ్ళదే నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు తప్ప మా ఫోన్లు ఎందుకు ఎత్తుతావు? ఇవాళ విద్యామంత్రి అదే సపరేట్ విద్యామంత్రి ఉంటే
ఓసారి కాకపోతే ఒకసారి ఒంట్లో భయమో భక్తో ఉండి ఎత్తకపోతే ఆ సంఘనాయకుడు ఏమంటాడో ఈ సమాజం ఏమంటుందో ఈ పౌర సమాజం ఏమంటుందో అని భయమో భక్తో ఉండేది. ఇప్పుడు భయం విడిచిన భయం లేదు, భక్తి లేదు, పూరగా చెడ్డటువంటి పుంజితంలాగా నువ్వు బయటపడేటువంటి పరిస్థితి. నీకు ఎక్కడుంది భయం, ఏడ ఉంది భక్తి? అట్లా ఉన్నట్లయితే గొప్పగా నువ్వు నిధులు కేటాయించేవాడివి కదా, అది లేదు కదా. ఇలా చెప్పుకోవడానికి ఏముంది? ఇలా ఆకునూరు మురళి వచ్చాం 2000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఆయన ఒక వాదన తీసుకొచ్చి పిడివాదం పెట్టిండు. ఈయన ఏమంటాడు, 200 నుంచి 250 కోట్ల బడ్జెట్తో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా, 20 ఎకరాల నుంచి కాంపౌండ్ 30 ఎకరాల ఉంటుంది, బ్రహ్మాండమైన స్కూల్ కట్టి చుట్టుముట్టుపక్కల స్కూళ్ళ కంటే మొత్తం 2 నుంచి 3 వేల మంది పిల్లల్ని పెట్టి ఫ్రీ బస్సెస్ ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తా అంటాడు. గా ఆరుట్ల చెప్తాడు, గా మంచాల చెప్తాడు, గా పోల్కంపల్లి, గా వంగూరు 4 పాఠశాలలు చెప్పినటువంటి పరిస్థితి ఆ యంగ్ ఇండియా స్కూల్ కనబడుతుంది. ఇక తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేవి ఆయన 76 స్కూళ్ళు యంగ్ ఇండియా స్కూల్స్ స్టార్ట్ చేసిన శిలాపలకాలు వేసిండు. ఇక మరి ఈయననేమో 500 కోట్లేమో దానికాలు ఆడ చేసిండు బడ్జెట్లో. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్కి 10 నుంచి 15 కోట్లు 2000 స్కూల్స్ అన్నాడు. ఆ లెక్క ప్రకారం ఎన్ని కోట్లు కావాలో మీరు చూడండి. మరి ఇక్కడ 25,000 కోట్లు ఇక్కడ కావాలి 119 స్కూళ్ళకు, అక్కడ ఎంత లేదనుకున్న 5,000 కోట్లు కావాలి. 30,000 కోట్లు నిర్మాణానికి ప్రభుత్వ పాఠశాల భవనాలకే పోతాయి కదా. అంటే ఈ లెక్కన నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇచ్చి ఉండాల్సింది? 20-22 బడ్జెట్ కేటాయింపులు చేసి ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఇక బాగుపడతాయి, మంచి ఒక విజన్ వచ్చింది, ఒక దశ వచ్చింది అని నమ్మడానికి అవకాశం ఉండేది కదా. ఇవాళ ఇవన్నీ ఎక్కడెక్కడ పండబెట్టి ఎక్కడెక్కడ నానబెట్టి విద్యా వారోత్సవాలు 11 నాడు ప్రారంభం చేసిర్రండి. ఏం చేయాలన్నా ఉన్నటువంటిది ఏందో చూసి ఉన్నటువంటి పరిస్థితి కంటే మెరుగ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి వసతులు, బేసిక్ ఎమ్యూనిటీసు, పిల్లల యొక్క అటువంటి సమీక్ష, తల్లిదండ్రుల సమీక్ష, వాళ్ళ కోరికలు ఏమున్నాయి, డిమాండ్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ముందుకు తీసుకుపోయే క్రమంలో ఏ మేరకు మనం అచీవ్ చేయగలిగినాము, పరిస్థితిని ఏ మేరకు మార్చగలిగినాము. 2003 డిసెంబర్ 7లో మన ప్రభుత్వం వచ్చిన కాడ నుండి 2026 మే వరకు దింపు చేసుకుంటే పరిస్థితిలో ఇంత ఉంది అనేటువంటి శ్వేతపత్రం విడుదల చేస్తే కంపారిటివ్లో నువ్వు చెప్పుంటే ఒక ఇండెక్స్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా మాలాంటి వాళ్ళమందరం ఎందుకు మాట్లాడతామండి? మాకేమైనా కడుపు బాధ? అట్లా లేదు కదా. ఇప్పుడు వారోత్సవాలు చేయండి అంటే అందరికీ కన్ఫ్యూజన్, ఎట్లా చేయాలి సార్ వారోత్సవాలు? 45 డిగ్రీల టెంపరేచర్ మేల చచ్చిపోతూ ఉంటే మరి 12 తారీఖు నుంచి సెలవులు ఇచ్చి పిల్లల్ని ఇంట్లోకి పంపిస్తుంటే వేసవి సెలవులు ఉన్నాయని నువ్వేదో ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేలాది మంది పిల్లల్ని తీసుకురమ్మంటే ఎట్లా పట్టుక రావాలి? ఆ ప్రైవేట్ స్కూళ్ళకు టార్గెట్లు పెట్టి బస్సులు తీసుకొచ్చి ఈ పిల్లల్ని ఆ పిల్లల్ని జమ చేసి పిల్లలకు అక్కడికి వస్తే ఏదో ఇస్తారు ఏదో చేస్తారని ఆశ పెడితే పాపం పిల్లలందరూ 1000 మంది పిల్లలు వచ్చారు ఆడికి. ఆ పిల్లలకు మంచినీళ్ళు ఇచ్చిన పాపం ఉన్నదండి. భోజనం తిన్న పాపం మంచినీళ్ళు కూడా గతిలేవాడ. అంటే అధికారులకు టార్గెట్, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు టార్గెట్, పిల్లలందరినీ తీసుకొచ్చి ఇచ్చిపెట్టిండ్రు. ప్రారంభోత్సవం అయిపోయింది. ఇక క్లోజింగ్ కూడా గట్ల ఏడిచింది. ముగింపుకు ప్రారంభోత్సవానికి మధ్యలో ఏం జరిగిందో, ఏం చేసినామో, ఎందుకు ముగింపు అనేటువంటిది అందరి అధికారుల్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు గంట సేపట్లో నేను చాలామందికి ఫోన్ చేసిన జిల్లాల వాళ్ళకు. 11 నుంచి 17 వరకు జరిగింది కదా ఉత్సవాలు అన్నాడు కదా, ఉత్సవం చేసుకునే పరిస్థితి విద్యాశాఖలో ఉందా? ఓ దరిద్రం అన్నా ఏం లేదు, ఉన్నది కూడా ఆగమైపోయింది అన్నారు. మరి ఇప్పుడు ముగింపు సభలో చెప్పుకోవాలి కదా, అంటే ఏముందన్నా చెప్పుకుంటేందుకు ఆయన చప్పట్లు కొట్టినా ఇవాళ చప్పట్లు కొట్టినాము. ఆ చప్పట్ల చప్పుడే మిగిలింది తప్ప ఆ సప్పగా ఉంది పరిస్థితి మార్పు వచ్చింది ఏం లేదన్న చెప్పుకోవడానికి గొప్పగా ఏం లేదని పాపం బాధపడుతూ వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పడం బాగుండదు. ఈ 33 జిల్లాలో పరిస్థితి ఇట్లనే ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇలా అంగన్వాడీ టీచర్స్ అండి 6 నెలల జీతాలు లేవు. నువ్వు 13,600 గదే ఇయ్యరని ఆయన, నువ్వు 18,000 ఇవ్వకుండా ఇస్తానన్నది నువ్వు పెంచుతానన్నది దేవుడు అడుగు, ఉన్నదన్న ఇయ్యని అంటున్నారు కదా. అందరు రోడ్ల పడి చస్తారు కదా. అక్కడ గాడికి పోయారు మన ఫిన్లాండ్లో విద్య బాగుంటుంది, ప్రభుత్వ విద్య బాగుంటుంది, సముచిత స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది, ప్రతిపత్తి ఉంటుంది. అక్కడ ఒక టీచర్ కూడా ఐఎమ్ ఏ టీచర్ అని ప్రౌడ్గా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆడ. ఫిన్లాండ్లో అంత బాగా ఎందుకుందో మీరందరూ వెళ్ళి చూసి అధ్యయనం చేసి రండి అన్నాడు. వాళ్ళు ఎమ్మడి విద్యామంత్రి ఎందుకు పోలే? నువ్వు 70 సార్లు ఢిల్లీకి పోయి ఎక్కే విమానం, దిగే విమానం, మోసే సంచులు, తెచ్చే మూటలు, ఇచ్చే మూటలు తప్ప నీకు బాధ్యత లేదా?
టైం లేనోడు, బాధ్యత లేనోడు విద్యామంత్రి ఎందుకు నువ్వు? ఇంకొకరికి ఇచ్చుంటే విద్యామంత్రి వాళ్ళ వెంట పోయేవాడు కదా, తను కూడా తెలుసుకునేవాడు, అధ్యయనం చేసేవాడు, అబ్జర్వ్ చేసేవాడు, అధికారులకు సూచనలు సలహాలు అక్కడ ఇచ్చేవాడు కదా. నువ్వు ఊరికనే వెళ్ళిరండి అంటే కదా 12 మంది అధికారులు పోయినరు, 28 మంది టీచర్లు పోయినరు, ఆడ చూసారు. ఏం చూసి వచ్చిండ్రు? వృత్తిపరమైనటువంటి విద్య ఎట్లా ఉన్నది ఆడ, అది కాదు చూడాల్సింది. బేసిక్ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య కాడ నుంచి నర్సరీ కాడ నుండి కోనికల్ స్టేజ్లో, కోనికల్ షేప్లో, అంటే కోనికల్ షేప్లో ఏ సబ్జెక్టుల పిల్లలు బాగుంటారో ఆ సబ్జెక్టులు అడ్వాన్స్ చేస్తూ, ఏ సబ్జెక్టుల పిల్లలు వెనుకబడి ఉంటారో ఆ వెనుకబడినటువంటి పిల్లలకు స్పెషల్ కోచింగ్ ఇస్తూ ఆ రకమైనటువంటి ఈ రకమైనటువంటి పొజిషన్లు తీసుకెళ్తారు. మన దగ్గర ఏముంది? ఇట్లా ఉంది. అంటే 6 సబ్జెక్ట్స్ పాస్ అవుతానే ముందుకు పోతాడు, లేకుంటే అదే క్లాసులో డిటైన్ అవుతాడు. అక్కడ అట్లా ఉండదు. ఈ ఒక సబ్జెక్టు పోతే ముందు సబ్జెక్టులో అడ్వాన్స్ అయిపోతాడు, ఈ సబ్జెక్టు వెనుక అది వస్తూనే ఉంటుంది. సమూలమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్ గ్రాస్ రూట్లో రావాలి కదా. ఇప్పుడు ఇవాళ స్కిల్ సెంటర్సు, వొకేషనల్ సెంటర్సు, ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజెస్, ఐటీఐలు దండగా ఇవన్నీ కూడా తీసేయాలి, మూసేయాలి, వీటితో ఉపయోగం లేదు. ఆకునూరు మురళి గారి రిపోర్టు క్లియర్గా ఉంది. ఇంకెక్కడి వొకేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండి? వృత్తి నైపుణ్యం పెంచాలి, స్కిల్ సెంటర్స్ పెడతా, స్కిల్ యూనివర్సిటీ పెడతా అని అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా చుట్టూ మాకు మేము వెతుక్కునే పరిస్థితి ఉంది. ఇక చెప్పేదానికి చూసేదానికి ఉన్నదానికి పోలిక లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఐటీఐ కానీ పాలిటెక్నిక్స్ కానీ వొకేషనల్ సెంటర్స్ ఎందుకు పెడతారు? రొటీన్ ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్ పెరగడం ఒక్కటే కాదు, ఒక జీవనోపాధికి ఆక్యుపేషన్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మనిషి నిలబడితే బతకగలిగితే తనకు వచ్చేటువంటి నైపుణ్యాల్లో మరింత ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి విద్య అనేటువంటిది తిండి పెడుతుంది, బువ్వ పెడుతుంది. ఇది ఇంపార్టెంట్ అనేటువంటిది ఆనాడు అన్ని దశాబ్దాల కింద ఈ కాలేజెస్ అన్ని వచ్చినాయి కదా. ఇవాళ ఏది ఐటీఐస్ పాలిటెక్నిక్స్ అయ్యి నువ్వు వాడికి ఫిన్లాండ్కి పోయి ఏం చెప్పినావు? ఏదో జరుగుతుంది, కొత్తగా ఏదో చేస్తుండు అనే విధంగా డైవర్ట్ చేయగలుగుతాడు. ఆయన టాలెంట్ అది. రేవంత్ రెడ్డికి పుట్టుకతో కొందరికి కొన్ని లక్షణాలు వస్తాయి. అందరూ అటు చూస్తుంటే అటు నుంచి ఇటు చూసే విధంగా ఫిన్లాండ్ టూరు అన్నాడు. అబ్బా, ప్రభుత్వ విద్య సమూల మార్పులు వస్తుంది, ఒక టీంనే 40 మందిని పంపిస్తున్నట్టు మామూలు విషయం కాదు. గొప్ప రిపోర్ట్ వస్తుంది, గొప్ప మార్పులు చేంజెస్ వస్తాయి. అబ్బా, ఇట్లా ఉండాలి విద్యామంత్రి అంటే అంత రొటీన్గా నడిచింది ఇన్నాళ్ళు అని అనుకున్నాం. నేను మాత్రం అట్లా అనుకోను. నేనేమనుకున్నా అంటే ఇదంతా ఉత్తగా అనుకున్నాం. వాళ్ళు పోయి వచ్చిన తర్వాత రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ పైన మాత్రమే రిపోర్ట్ ఇచ్చింది. అంటే రిఫార్మ్స్ ఎట్లా చేయాలి, బెటర్మెంట్ ఎట్లా చేయాలి, ఏ రకంగా చేసుకోవాలి, వొకేషనల్ ఎడ్యుకేషన్లో కాన్సన్ట్రేషన్ చేశారు. నేను అనేది స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, నా 3-4 రకాలుగా ఉన్నప్పుడు అన్ని రకాలైనటువంటి విద్యను అక్కడ పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి దానికి అక్కడ జరుగుతున్నదంతా బెటర్గా ఎందుకుందో చూసి ఏవైతే చేయాల్సిన అవసరం ఉందో అది డీటెయిల్డ్ రిపోర్టు ఇచ్చి ఉంటే ఆ రిపోర్టు ముఖ్యమంత్రి గారికి ఎట్లాగా అర్థం కాదు. ఆయన చెప్పించుకోవాలి, ఎందుకంటే హార్వర్డ్ పోయొచ్చిండు, ఆయన యూనివర్సిటీనే చెప్పిండు, పోయిలా నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పిండు. పాపం సిన్సియర్ లేదని అక్కడ మాత్రం ఒప్పుకున్నాడు, నాకు ఇంగ్లీష్ రాదు అని అన్నది. అంతటితో ఆగకుండా ఇంగ్లీష్ వచ్చిన రూలింగ్ చేస్తారే, నాకు ఏం రాకుండా నేను చేస్తలేనా, వచ్చిన పెట్టుకుంటా నడిపిస్తామే అని అన్నాడు. సరే, బాగానే ఉంది. 2-3 సెక్రటరీలను పిలిపించుకుని, డైరెక్టర్ సెక్రటరీని పిలిపించుకుంటే రిపోర్ట్ ఏముంది, అలా సారాంశాలు ఏమున్నాయో చెప్పుంటే కొంత రిఫార్మ్స్ చేసి ఉంటే ఎడ్యుకేషన్ కొంత మేలు జరిగేది. ఫిన్లాండ్ టూరు శుద్ధ దండగా. ఎట్లాగైతే హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ఆయన ప్రభుత్వ నిధులు తగలేసి చదువుకొని వచ్చిండో అది ఎట్లా తగలబడిపోయిందో ఇది కూడా పెద్ద శుద్ధ దండగా ట్రిప్ అయిపోయింది. రెండవది నేను అనేది ఏంటంటే నేను డైరెక్ట్గా ఆరోపణే కాదు, వాస్తవంగా చెప్తున్నా, డేటాతో సహా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో 26,272 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 6,000 పైచిలకు హై స్కూల్స్ ఉన్నాయి, 14,000 పైచిలకు యూపీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 4,236 యూపీ స్కూల్స్ ఉన్నాయి. హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ ఈయన వచ్చే నాటికి ఎంత ఉందయ్యా అంటే 18,06,738 మంది పిల్లల నమోదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి, విద్యామంత్రి అయ్యేనాటికి, కాంగ్రెస్ పరిపాలన వచ్చే నాటికి ఉన్నటువంటి నమోదు. ఇవాళ నమోదు ఎక్కడికి వచ్చిందంటే 16,52,000 పడిపోయింది. అంటే 1,48,000 నమోదు తగ్గింది. విద్యా వారోత్సవాల్లో ప్రణాళికలు వాళ్ళు ఇచ్చిన ఎజెండాలోనే ఏముందంటే
బడి బయట ఉన్న పిల్లల్ని బడిలోకి చేర్పించాలి, డ్రాప్ అవుట్స్ అందరినీ తిరిగి ఎన్రోల్మెంట్ చేయాలి. అందుకు తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలి, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. అందరి సహకారం తీసుకొని బడియుడు పిల్లల్ని బడి బయట ఉండకుండా బడిలో ఉండే విధంగా చేయాలన్నది మెయిన్ ఎజెండా. అది జరిగిందా? అందుకు వసతులు కల్పించినావా? ఆ రకమైనటువంటి జాబ్ చార్ట్ ఇచ్చినావా? ఆ రకమైన ఇన్వాల్వ్మెంటు మీ ప్రజాప్రతినిధులు ఉన్నదా? ఏదైనా ఊళ్ళనో నియోజకవర్గంలో మండలంలో ఎక్కడనో ఓ దగ్గర ప్రభుత్వ పాఠశాల ఎక్కడ బాగుందయా, బ్రహ్మాండంగా ఉంది. మొన్న కరుణాకర్ గారు మొన్న ఎస్ఎస్సి రిజల్ట్స్లో 95.5% అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. అంటే దాని ఉద్దేశం విద్యామంత్రి రేవంత్ రెడ్డి పాఠాలు చెప్పిండని కాదు, లేకుంటే మా సెక్రటరీ యోగితారాయణ పాఠాలు చెప్పిందని కాదు, నవీన్ నికోలస్ డైరెక్టర్ గారు పాఠాలు చెప్పిండని కాదు. మా టీచర్లు బళ్ళల్లో ఉండరు, పాఠాలు చెప్పరు, సరిగా టైంకు రారు అని ఏవైతే ఆరోపణలు ఉండి ఫేస్ రికగ్నిషన్ పెట్టిర్రో, నువ్వు ఉన్నవా లేదా, నీ ముఖ చిత్రం ఫోటో తీస్తా, నువ్వా కాదా అనేది ఎట్లా పెట్టినరో దొంగలం పట్టుకోవడానికి పెట్టినట్టు ఆ సెక్రటేరియట్లో కూడా ఒకటి ఫేస్ రికగ్నిషన్ పెడితే, ఈ రేవంత్ రెడ్డి రోజు అటెండెన్స్ రిజిస్టర్ ఆడ పెడితే ఎన్నాళ్ళు పోతుడు సెక్రటేరియట్కి, ఆయన ఛాంబర్లో ఎంతసేపు ఉంటాడు, ఎవరెవరు ఆడికి వస్తాడో ఎవరెవరిని కలుస్తాడో తెలిసేది. ఇవన్నీ బయటపడదని జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటేవి నువ్వు, మాకేమో ఫేస్ రికగ్నిషన్ పెడితే. సరే పర్వాలేదు, మేము దాన్ని కూడా తప్పుపడట్లే. నువ్వు పెట్టినా పెట్టకపోయినా మా ఉపాధ్యాయులు మా విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తాం, విద్యా బోధన చేస్తాం. ఆ మేరకే ఫలితాలు 95.5% ఫలితాలు వచ్చినాయి. వాటిల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు గురుకులాల్లో వచ్చినాయండి, గురుకుల పాఠశాలల్లో వచ్చినాయి, ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చినాయి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తే గురుకులాలు దాండుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ లేనిదేందో ఊహించుకొని ఈ అద్భుతంగా ఉండబోతాయి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అద్భుతంగా ఉండబోతాయి. ఆ 200 కోట్లు పెడితే ఒక 100 ప్రభుత్వ పాఠశాలలు 1500 ప్రభుత్వ పాఠశాల బ్రహ్మాండంగా చేయొచ్చు. 200 ఒక స్కూల్కి ₹1 కోటి పెట్టు, ఒక 2 కోట్లు పెట్టి ఎంత అవుతాయో బ్రహ్మాండమైనటువంటి ఫలితం. 100 స్కూళ్ళు బాగు చేయొచ్చు కదా. అట్లా నువ్వు ఉన్నవాటిని బతికించకుండా, ఉన్నవాటిని బలోపేతం చేయకుండా 1016 స్కూల్స్ గురుకులాలు ఏం పాపం చేసినాయి? వాటిలో పేద పిల్లలు చదువుకోవద్దా? ఫలితాలు రావద్దా? ఇవాళ నీటిలో అనేక రకాల అడ్మిషన్స్లో బ్రహ్మాండమైనటువంటి పొజిషన్స్ ర్యాంక్స్ తీసుకొని పేద పిల్లలు ఎడ్యుకేషన్స్ కంప్లీట్ చేసుకొని పైకి పోతున్న క్రమంలో ఫీజు రియంబర్స్మెంటు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటిది కేసీఆర్ గారు కంటిన్యూ చేసిండు. ఇంకా దాన్ని మాడిఫై చేసి మరింత వెసులుబాటు ఉండే విధంగా చేసిండు. ఓవర్సీస్ స్కాలర్షిప్ అండి, ఓవర్సీస్ 20 లక్షల రూపాయలు ఇచ్చిండు. అట్లా మీరు చదువుకునే పిల్లలకు అందించి ఉన్న వాటిని బలోపేతం చేసి ఉంటే ఇలా బ్రహ్మాండంగా ఉండేది, బాగుపడేటువంటి పరిస్థితి ఉండేది. ఉన్నదాన్ని వదిలేసి కేవలం కడుపులో కక్ష, మనసంతా విషం పెట్టుకొని ఆ 1016 స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు ఏం పాపం చేసారు అవి లేకుండా పక్కకు పెట్టి లేని 2000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏదో కట్టబోయేది, చూపబోయేది, గొప్పగా తానేదో సృష్టిస్తున్నట్టుగా యంగ్ ఇండియా స్కూల్స్ అనే దాన్ని తీసుకొచ్చి ఊరించి ఉసూరు మనిపించడం తప్ప ఇంకొకటి లేదు. అంటే విద్యా వారోత్సవాల ప్రారంభం నాడు స్పష్టమైన ప్రణాళిక లేదు, స్పష్టమైన ప్రాతిపదిక లేదు. అప్పుడే లేనప్పుడు ఇక ముగింపులో ఏముంటుందండి? ఏదైనా చెప్పుంటే ఏం చేసామని అడగడానికి డెవలప్మెంట్ ఉంటుంది. నువ్వు ఆనాడే ఏం చెప్పలేదంటే ముగింపులో ఏముంటుంది? ఉత్త సప్పట్లు ఉసురు అనే ఉపన్యాసం, ఊదరగొట్టే ఉపన్యాసం తప్ప ఏముండదు. విద్యా వారోత్సవాలు అనేటువంటిది ఒక ప్రగతి కనబడని ఒక వృధా ప్రయాసగానే మిగిలిపోయింది తప్ప ఇంకోటి కాదు. ఓకే, ఇది విద్యా వారోత్సవాలకు సంబంధించి మనకు వారం రోజుల పాటు నిర్వహించిన తీరు కావచ్చు, అట్లాగే ఫిన్లాండ్ టూర్ కావచ్చు. కొంతమంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్కి పంపి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని అధ్యయనం చేసిన విధానం కావచ్చు. ఈ 2 అంశాల మీద కూడా భుజంగరావు సార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో మరి ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇంకేమైనా చర్యలు తీసుకుంటుందా లేదా? ఇట్లాంటి వారోత్సవాలు నిర్వహించడం వల్ల ఊరికే మమ అనిపించడం తప్ప ఇంకేమన్నా ప్రయోజనకరమైన స్కీమ్స్ కావచ్చు, పథకాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు ఏమైనా చేస్తుందా చూడాలి. కెమెరా పర్సన్ కిరణ్తో కరుణాకర్.